అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే బ్రదర్, ఆయన చేతుల్లో ఉన్నది ఏది చేయడు, చేతుల్లో లేని వాటికి మాత్రం పోదులు కొడతాడు. మంచి సామెత ఒకటి ఉంటుంది, ఇక్కడ మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు టెన్కెట్కోడు. మన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలో తీర్మానం చేస్తే ఏమి, చేయకపోతే నేను అడిగినోడేవాడు. నువ్వు చేయాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి? నువ్వేం చేయాలి? 10వ తరగతి పాస్ అయ్యే పిల్లలకి 10,000 రూపాయలు ఇవ్వు. నువ్వేగా చెప్తివి. 12వ తరగతి పాస్ అయ్యే పిల్లలకు 15,000 ఇవ్వు. డిగ్రీ పాస్ అయిన పిల్లలకి 1,00,000 రూపాయలు ఇవ్వు. పీజీ పాస్ అయిన పిల్లలకి చెప్తివి కదా 5 లక్షలు ఏదో, అవి ఇవ్వు. స్కూటీలు ఇవ్వు. పిల్లలకి నిరుద్యోగ భృతి ఇవ్వు 4,000. యూత్ డిక్లరేషన్లో, విద్యార్థి డిక్లరేషన్లో నువ్వేదైతే జెన్ జీ అంటున్నావో ఆ జెన్ జీకి నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకు. ముందు నీ చేతిలో ఉన్నది ఇవ్వవు. ఇప్పుడు ఇట్లాగే బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా ఇట్లే మోసం చేసినాడు. రిజర్వేషన్లు అని చెప్పి ఇక్కడ తీర్మానం పాస్ చేస్తాడు, ఢిల్లీకి పంపుతాడు, మోడీ ఆపాడు అంటాడు. మరి బీసీలకు 1,00,000 కోట్లు నువ్వే ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన హామీనే కదా, అదెందుకు ఇవ్వవు? పోనీ బీసీలకు 42% వాటా ఇస్తాను ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అవెందుకు ఇవ్వవు? నువ్వు ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి వాటిని నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుక గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు. పిల్లలకి నువ్వు చెప్పిన విద్యా భరోసా కార్డు ఇవ్వు. గురుకుల పాఠశాలల్లో 150 మంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పటికీ, వాటిని పట్టించుకో. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో దొట్టే విధంగా మాట్లాడుతున్నావు. 27,000 ఉన్న స్కూళ్ళని 4,000కు పరిమితం చేస్తానని మాట్లాడుతున్నావు. విద్యా హక్కు చట్టం తెచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్గా. అది తెలుసుకో, కనీసం చట్టాలన్న అవగాహన చేసుకో. అది చేయకుండా టైంపాస్ కార్యక్రమం చేస్తాను, 21 ఏళ్ళకే నేను పంపుతాను చట్టసభల కంటే నాలిక గీకేసి పారేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి చేసే తీర్మానం పనికిరాదు. సక్సెస్ అంటే 150 మంది పిల్లల్ని గురుకులాల్లో చంపడం సక్సెస్ అంటే మేబీ రేవంత్ రెడ్డి గారి కొలమానం అది కావచ్చు. లేదా ఎండ్రిన్ తాగి చావండి అని చెప్పడం కొలమానం కావచ్చు తెలంగాణ యువతకి. లేదా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడమే కొలమానం కావచ్చు. ఏ రకంగా సక్సెస్ అయ్యాడు, దేనిలో సక్సెస్ అయ్యాడు ఆయన, ఏ విషయంలో సక్సెస్ అయ్యాడు మీరు చెప్పండి, నాకు నేను కూడా విని నేర్చుకుంటా. ఎందులో సక్సెస్ అయ్యాడు? మేము సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ప్రవేశపెడితే 2023లో దాన్ని 2 ఏళ్ళు ఆపిన సన్నాసేవుడే. మా ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాన్ని 2 ఏళ్ళు ఆపి మళ్ళీ తిరిగి ప్రారంభించినట్టు యాక్టింగ్ చేసి ఇవాళ అదేదో ఆయన చేసినట్టుగా పోజులు కొడితే ప్రజలు అంత ఈజీగా మర్చిపోతారు అనుకున్నారా? అది కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. 2 ఏళ్ళు ఆపిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఎస్ దీపిక, 1 మినిట్.